వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, మనం రెహమత్ డైరీ ఫామ్ లో ఉన్నాము, వరంగడ్డ, హైదరాబాద్ లో. ఇక్కడ ముంగల కనిపిస్తున్న అతని పేరు అప్కనాం మొహమ్మద్ ముదస్సిర్ ఇతని పేరు. వీళ్ళ డాడీ పేరు మనకు షబ్బీర్. చాలా ఫేమస్. మనకు ఎర్రగడ్డలో కూడా గేదెలు తెచ్చి అమ్ముతారు, నార్సింగిలో, హైదరాబాద్ లో చాలా ఫేమస్ వీళ్ళ డాడీ పేరు. షబ్బీర్ అంటే ఎవరైనా గుర్తుపడతారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర జాఫరాబాదీ, ముర్రా, మళ్ళా మనకు బన్నీ, ఇంకా ఆవులు కూడా గేర్, సహివాల్, రాటి, మనకు ఇక్కడ ముంగలు కనిపిస్తున్న హెచ్ఎఫ్ ఆవులు కూడా వీళ్ళ ఫామ్ లో ఉంటాయి. మాట్లాడదాము ఏందనేది, ఎట్లుంటది ఏందనేది. అస్సలాముఅలైకుం. ఇక్కడ అడ్రస్ ఏమొస్తుంది అన్న ఎగ్జాక్ట్ గా? ఉడంగడ్డ आता भाई, తెలుగు మే బోలో. ఉడంగడ్డ. ఓకే, హెచ్పి పంప్ పక్కన ఉంటది. ఓకే, హెచ్పి పంప్ ఉంటది ఉడంగడ్డలో. సిటీలో వస్తే మీకు ఆరంగడ్ నుంచి 1 కిలోమీటర్ ఉంటది. 1 కిలోమీటర్ ఆరంగడ్ నుంచి 1 కిలోమీటర్ ఉంటది. ఇప్పుడు ఏవేవి ఉన్నాయి అమ్మడానికి? మన తానైతే ఇప్పుడు హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి. ఓకే, 7 హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి టోటల్ గా. ఓకే, మీ దగ్గర ముర్రా, జాఫరాబాదీ కూడా అమ్ముతారు కదా? జాఫరాబాదీ, బన్నీ అన్ని గేదెలు వస్తాయి మన తాన. ఓకే, ఇప్పుడు ముర్రా 3 లోడ్లు వస్తున్నాయి. ఓకే, రేపు కాకుండా ఎల్లుండే 3 లోడ్లు దిగుతున్నాయి. 3 లోడ్లు ముర్రా. ఇవి జాఫరాబాద్ ఎప్పుడు వస్తాయి మళ్ళీ? జాఫరాబాద్ టైం పడుతుంది, ఒక 6-7 డేస్ టైం పడుతుంది. ఓకే, ఇప్పుడున్న ఆవులు ఇది ఎప్పుడు వచ్చినాయి అన్న లోడ్? ఇక్కడ ముంగల కనిపిస్తుంది వచ్చేసి మనకు 5 రోజులు అవుతున్నాయి అన్న. 5 రోజులు అవుతుంది. 5 రోజులు అవుతుంది. ఇసుకో బతా एक बार ఎన్ని లీటర్ల మిల్క్ ఉందన్న ఇప్పుడు? ఇప్పుడు 16 లీటర్స్ రెడీ ఉన్నాయి. కోలో 16 లీటర్ మిల్క్ ఉంది. దీంతో 16 లీటర్స్ ఇప్పుడు రెడీ ఉన్నాయి. ఓకే, ఎన్ని రోజులు అయింది దీని? ఇది మనకు 5 రోజులు అవుతుంది. ఓకే, చూడొచ్చు, క్వాలిటీ చూసుకోవచ్చు. ఎక్కడ నుంచి తెచ్చిరన్నవి? ఇది మనకి బయట నుంచి వచ్చినాయి, మహారాష్ట్ర నుంచి. ఓకే, ఇవి అన్ని అంటే హెల్త్ ఇష్యూస్ అయితే రావు కదా? హెల్త్ ఇష్యూస్ ఉండవు మహారాష్ట్రలో. మనం హర్యానా, గుజరాత్ వస్తే మనకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి వెదర్ కి. ఓకే, ఇక్కడికి మహారాష్ట్రకి మన వెదర్ కి సెట్ అయితే ఆవులు సెట్ అయితే. రైట్, చూడొచ్చు ఆవుల క్వాలిటీ చూడండి. ఎంత మిల్క్ కెపాసిటీ అన్నది? ఇప్పుడు దీనికి 20 లీటర్ మిల్క్ కెపాసిటీ ఉంది. 16 లీటర్స్ కి రెడీ ఉంది. ఇప్పుడు మీరు లైవ్ లో చూపిస్తారా? 2 టైమ్స్ లైవ్ లో 2 టైమ్స్ కాదు 4 టైమ్స్ చూసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ మన రేట్ యావరేజ్ ఏముంటదన్న స్టార్టింగ్? యావరేజ్ ఇప్పుడు 60,000 నుంచి 1 లాక్ వరకు ఉన్నాయి. 1 లాక్ వరకు ఉన్నాయి. ఓకే, 16,000 నుంచి 1 లాక్ వరకు ఉన్నాయి. 60 నుంచి. ఇంకా అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు, మంచి స్ట్రక్చర్ ఉంది. సెలెక్షన్ ఎవరు చేస్తారన్న ముదస్సిర్ అనేది? సెలెక్షన్ మేమే పోయి తెస్తాం. మీరే వెళ్ళి సెలెక్షన్ పోయి చూసి తెస్తాం మనం. ఓకే, ప్రెగ్నెంట్ ఏమైనా ఉన్నాయి అందులో? ప్రెగ్నెంట్ లేవు, ఉండే ఇన్నాయి. ఇక్కడ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ అయినాయి. ఇన్న తర్వాతనే ఇస్తారా రైతులకు? ఇన్న తర్వాత మొత్తం మన తన మంచి డెలివరీ అయిన తర్వాతనే మనం ఇస్తాం రైతులకి. ఎక్కువ ఇక టెన్షన్ ఎందుకు? టెన్షన్ అది ఇది ప్రాబ్లం అయితే కదా కొందరికి. అవును, ప్రాబ్లం కాకుండా మనమే చూసి ఇస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు ఈ బిజినెస్ అనేది? ఇది మన నాయన అయితే 35 ఇయర్స్ నుంచి అట్లా చేస్తుండు. షబ్బీర్ భాయ్ అంటే ఎవరన్నా గుర్తుపడతారు. మన తెలంగాణలో కూడా, హైదరాబాద్ లో వీడియో చూసిన వాళ్ళు కూడా చాలా మంది గుర్తుపడతారు. ప్రెగ్నెంట్ గేదెలు ఉంటే వీళ్ళ దగ్గర ఏం కావాలని మీకు కాల్ చేయొచ్చు. రీజనబుల్ రేట్లలో ఉంటాయి. ఏదన్నా తీసుకున్నా రీజనబుల్ రేట్లలో బాగా చేసుకో. నెక్స్ట్ ఇది చెప్పండి అన్న ముదస్సిర్ అనేది. ఇప్పుడు క్వాలిటీ చూసుకోవచ్చు, దీన్ని మంచి క్వాలిటీ ఉంది. అడ్డర్ క్వాలిటీ. డెలివరీ అయింది అది కూడా డెలివరీ అయింది. 10 డేస్ అవుతుంది అది. ఓకే, మిల్క్ దాంతో ఇప్పుడు 14 లీటర్స్ రెడీ ఉన్నాయి. 14 లీటర్ రెడీ ఉన్నాయి. 14 లీటర్స్ రెడీ ఉన్నాయి. ఓకే, 14 లీటర్ రెడీ ఉన్నాయి. ఏది తీసుకున్నా కూడా చూసుకోవచ్చు. ఇసుకోట ఇక్కడ खोला इसको, ये गाय खोला एक बार. అన్ని తీపిస్తున్నాను, బస్ రోకో. ఇది చూసుకోవచ్చు. ఇది కూడా 20కి రీచ్ అవుతుందా? 18 లీటర్స్ రీచ్ అవుతుంది. ఇది 18 లీటర్ రీచ్ అవుతుంది. ఓకే, 14 లీటర్స్ రెడీ ఉన్నాయి, 18 రీచ్ అవుతుంది. ఓకే, 14 లీటర్స్ రెడీగా ఉన్నాయి, 18 లీటర్ రీచ్ అవుతాయి. ఇప్పుడు 10 డేస్ అయిన డెలివరీ అయ్యి మనకి పెరుగుతాయి. ఇంకా పాలు పెరిగే ఆశ ఉంది. ఇంకా పెరుగుతుంది, పెరిగే ఛాన్స్ బాగుందో. ఇప్పుడు స్టార్ట్ చేసినవి దానా తినడం. ఓకే, ఇంకా పెరుగుతాయి పాలు. ఇక్కడ మనం మిల్కింగ్ చూసుకొని తీసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్. 2 టైమ్స్ 3 టైమ్స్ ఏదున్నా. ఆవులలో ఎక్కువ మంది మిల్కింగ్ చూపెట్టారు. ఆయన ముదస్సిర్ నేను మిల్కింగ్ కూడా చూపిస్తాను, 2 టైమ్స్ చూసుకొని తీసుకొని వెళ్ళాను అంటున్నారు. దీని గురించి చెప్పండి. రోకో ఇప్పుడు దీంతో 12 లీటర్స్ రెడీ ఉన్నాయి. 12 లీటర్స్. ఓకే, లెంత్ హైట్ మంచిగా ఉంది. మిల్క్ ఎందుకు తక్కువ ఉంది? ఇప్పుడు మెల్లమెల్లగా ఇప్పుడు దానికి అలవాటు అయ్యింది. ఇప్పుడు అది 16 లీటర్స్ వరకు ఇస్తుంది. అది ఇది 16 దాకా ఇస్తుంది. 16 దాకా ఇస్తుంది అది. ఓకే, ఇంత మంచి హైట్ ఉంది. 16 లీటర్ 12 లీటర్ ఉంది. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది డెలివరీ? అదే 7 డేస్ అవుతుంది. అది 7 డేస్ అవుతుంది. అన్నిటికీ దూడలు ఉన్నాయా? అన్నిటికీ దూడలు ఉన్నాయి. అన్నిటికున్నాయి దూడలు అన్నిటికున్నాయి. చూసుకోవచ్చు. ఇది దీని హైట్ చూడండి, మంచి హైట్ ఉంది. క్వాలిటీ కూడా మంచిగా ఉంది. ఠీక్ హై, బాగా దోస్తో. ये 12 లీటర్స్ ఉంది. 16 లీటర్ రీచ్ అవుతుంది. వరకు ఇస్తుంది. ఓకే, 16 లీటర్ కెపాసిటీ గ్యారంటీ ఉంటుంది.
అవును, ఏదున్నా ఇక్కడ మీరు ఏదున్నా మిల్క్ గ్యారంటీ ఉంటది, 2 times చూసుకొని తీసుకెళ్ళొచ్చు, అట్లా ఏమి ఉండదు. మనకు ఉండడానికి స్టే చేయడానికి రూమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. రూమ్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇది చూసుకోవచ్చు. ఇది ఇంకొకటి మొత్తం హర్యానా బ్రీడ్ లెక్క ఉన్నాయి, మొత్తము చూసుకోవచ్చు. వైట్ అండ్ బ్లాక్ లో మహారాష్ట్ర నుంచి తెచ్చిరని చెప్తున్నారు. మనం వెళ్ళినా ఇంత సేఫ్ గా తేయలేము, వీళ్ళు సేఫ్ గా తెచ్చి వీళ్ళకి ఇదే బిజినెస్ కాబట్టి అన్ని బ్రీడ్లు సప్లై చేస్తుంటారు, గేదెలలో కానీ ఆవులలో కానీ. ఇది చూడండి, దీని గురించి చెప్పండి. ఇప్పుడు దీంతో 15 లీటర్స్ రెడీ ఉన్నాయి పాలు. 15 లీటర్స్ రెడీ ఉన్నాయి. ఓకే, ఎంత కెపాసిటీ ఇది? ఇప్పుడు 18 లీటర్స్ కెపాసిటీ దాంది. 18 లీటర్ కెపాసిటీ. 18 లీటర్స్ కెపాసిటీ. చూడవచ్చు, తింటున్నాయి, అన్ని తింటున్నాయి. చూడండి, యాక్టివ్ ఉన్నాయి, అన్ని ఆవులు యాక్టివ్ ఉన్నాయి. ఇంకొకటి అందరి లెక్క 20 లీటర్లు ఆ విధంగా చెప్తలేరు. ఏమున్నా 14 లీటర్లు ఉంటాయి, 14, 12 ఉంటాయి, 12, 16 ఉంటే 16 తర్వాత పెంచుకోవచ్చు. ఈయన కానీ పాలు పెరుగుతాయి మనకి. ఇప్పుడు రైతులు మనం ఎంత చెప్పినా అక్కడ అంత ఇస్తే పాలు సంతోషంగా మంచిగా మళ్ళీ వస్తారు. అవును, అట్లా మనం ఎక్కువ చెప్పిన తర్వాత ఇయ్యలేదు అనుకోండి, అవును, ఇప్పుడు వాళ్ళు బాధపడతారు. చూడొచ్చు, ఇక్కడ ఉన్న మిల్క్ తీసుకొని వెళ్తే కూడా మీకు 2 to 4 లీటర్స్ పెరుగుతాయి. 4 లీటర్ అయితే ఈజీగా పెరుగుతాయి. ఇది చెప్పండి అన్న. ఇప్పుడు ఇది సెకండ్ లాక్టేషన్ మనకి. ఇప్పుడు సెకండ్ లాక్టేషన్. ఓకే, సెకండ్ లాక్టేషన్. దాని తర్వాత 14 లీటర్స్ రెడీ ఉన్నాయి. ఇప్పుడు 14 రెడీ ఉన్నాయి. 14 లీటర్స్ రెడీ ఉన్నాయి. ఇది చూడొచ్చు, ఇది ఒకటి. నెక్స్ట్ ఇది చెప్పండి అన్న, ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఒకసారి ఇది తీయండి, ఇది చెప్పండి. 16 లీటర్స్ రెడీ ఉన్నాయి. ఇప్పుడు దీంతో 16 లీటర్స్ రెడీ ఉన్నాయి. ఓకే, 18 లీటర్స్ కెపాసిటీ ఉంది. 18 లీటర్స్ కెపాసిటీ, 16 లీటర్స్ రెడీగా ఉన్నాయి. ఇది చూడండి, ఎన్నో లాక్టేషన్ ఉంటుంది ఇప్పుడు? అది సెకండ్ లాక్టేషన్. సెకండ్ యంగ్ ఉంది ఒకటేసారి ఆవు. సెకండ్ లాక్టేషన్ మీద చూడొచ్చు, లెంత్ కూడా మంచి హైట్లు ఉన్నాయి. ఆవులు ప్యూర్ హెచ్ఎఫ్ ఉన్నాయి. 1-2 క్రాస్ కూడా ఉన్నాయి. క్రాస్ ఉన్నా ఏం లేదు, మంచి మిల్కింగ్ ఇస్తాయి. ఇందులో ప్యూర్ ఉన్నాయి, అంత ఇష్యూస్ లేవు. అన్ని ఆవులు నేను చూపిస్తున్నాను, అన్ని యాక్టివ్ ఉన్నాయి, తింటున్నాయి. చూడొచ్చు. ఇది చెప్పండి అన్న. ఇది వచ్చేసి ఇప్పుడు థర్డ్ లాక్టేషన్. ఓకే, థర్డ్ లాక్టేషన్. దీంతో 16 లీటర్స్ రెడీ ఉన్నాయి. ఇప్పుడు 16 లీటర్ రెడీగా ఉన్నాయి. ఎంత రీచ్ అవుతుంది ఇది? అది 18 లీటర్స్ వరకు ఇస్తుంది. 18 లీటర్స్, 18 to 19 లీటర్స్ వరకు ఇస్తుంది. 18 to 19 లీటర్స్ ఇస్తుంది. 16 లీటర్స్ రెడీగా ఉంది ఇందులో. థర్డ్ లాక్టేషన్. ఎన్ని రోజులు అయింది డెలివరీ? అది అయ్యి 7 days అవుతుంది. 7 days అవుతుంది. ఓకే, ఇది ఇంకొకటి. ఇదే. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు ఇన్ని ఆవులు మొత్తము. ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు మీ నెంబర్ చెప్పండి అన్న. 9392 53 26 85. ఇప్పుడు మనకు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మీరు ఎన్ని సంవత్సరాలుగా బిజినెస్ చేస్తున్నారు కదా, రేట్లు అనేవి తగ్గుతాయా? హెచ్ఎఫ్ జెర్సీ కానీ గేదెలే కానీ, వానాకాలం వస్తుంది, సీజన్ వస్తుంది, రేట్లు తగ్గుతాయి. మనకి ఒక 10 days 15 days లో రేట్లు తగ్గడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు వర్షాలకి అక్కడ మార్కెట్ లో ఉంటది, ప్లస్ మనకి కూడా రైతులకి తక్కువ రేట్లు దొరుకుతాయి. ఇప్పుడు ఎక్కువ మార్కెట్ లో ఎక్కువ వస్తాయి కాబట్టి ఆవుల గేదెలు తక్కువలో ఇచ్చే ఛాన్సెస్ మనకి వస్తాయి. ఇప్పుడు మీరు కూడా వెళ్తుంటారా? గుజరాత్, హర్యానా వెళ్తాం. మనం వెళ్ళే సెలెక్ట్ చేసి. డాడీ వెళ్తారా? డాడీ మేము అందరం వెళ్తాం, 2-3 కలిసి వెళ్తాం. ఓకే, వెళ్ళి తీసుకుంటారు. వెళ్ళి మనమే చూసి తెస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చే ముర్రాలో ఏం ప్రైస్ ఉంటది? ముర్రా స్టార్టింగ్ ముర్రా గేదెలు అయితే టోటల్ గా 29 గేదెలు వస్తున్నాయి. ఓకే, ముర్రావి. ఓకే, మనకి దాంట్లో 12 లీటర్స్ నుంచి 20 లీటర్స్ వరకు ఉన్నాయి కెపాసిటీ. లైవ్ లో మిల్కింగ్ చూసుకోవచ్చు. లైవ్ లో మిల్కింగ్ చూసుకొని తీసుకోవచ్చు మీరు. ఓకే, దిగిన ఎన్ని రోజుల తర్వాత తీసుకోవాలి? దిగిన మనకు ఒక 4 days 3 days తర్వాత చూసుకోవచ్చు మనం మిల్కింగ్. మనకి ఇక్కడ దానా అలవాటు అయితే మనం చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ జాఫరాబాద్ లో ఏముంటది మిల్క్ ఈల్డ్? జాఫరాబాద్ లో మనకి 12 లీటర్స్ నుంచి 25 లీటర్స్ వరకు కూడా ఉంటాయి. జాఫరాబాద్. ఓకే, జాఫరాబాద్ లో కొంచెం వీళ్ళకి మంచి పేరు ఉంది. హైదరాబాద్ లో జాఫరాబాద్ తెచ్చే దాంట్లో హెవీ సైజ్ గేదెలు చూడొచ్చు మీరు. నేను ఒక శాంపుల్ కూడా చూపిస్తాను వీళ్ళ ఫామ్ లో. అక్కడ ఒక గేదె దూరం కనిపిస్తుంది కదా, ఎంత హెవీ సైజ్ ఉంది చూడండి గేదెలు. ఒక బ్యాక్ సైడ్ కూడా ఒకటి ఉంది. ఆ విధంగా ఉంది, మంచి పేరు ఉంది మార్కెట్ లో షబ్బీర్ భాయ్ అంటే. ఒకసారి డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి, వీళ్ళ ఫామ్ విజిట్ చేయండి మీరు. హెచ్ఎఫ్ ఆవుల కోసం కానీ దేని కోసమైనా, దూడలు కావాలన్నా ఏం కావాలన్నా సార్ కాంటాక్ట్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. సూడి గేదెలు, పాడి గేదెలు, తర్పి గేదెలు, ఆవులు ఏమున్నా మీకు కాంటాక్ట్ చేసి ఉన్నాయంటే వచ్చేయాలి. ఫామ్ ఉన్నాయంటే మనకు కాంటాక్ట్ చేసుకోవాలి. ఉన్నాయంటే ఇప్పుడు టైం చెప్తారు, ఆ టైంకి వచ్చేవచ్చు. ఈ విధంగా ఉంది. ఇప్పుడైతే ఆవులు రెడీగా ఉన్నాయి చూసుకోవచ్చు. మన డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు దూడలు కూడా చూపించండి. ఓకే, దూడలు కూడా ఉన్నాడు. దూడలు కూడా నేను నెక్స్ట్ వీడియో చూద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.